ఈ రోజు వరుసడు వారి కుటుంబంలో గొప్ప దేవుడు చేసిన వీరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. రామకృష్ణ, భారతి కుమారి, రాసియా ప్రాయంలో వయసునది పెరుగుతూ ఉండగా సారీ ఫంక్షన్ సందర్భంగా దీవించమని, తోబుట్టువులు, బంధువులు, సుందర కుటుంబాన్ని కూడా ఆస్వాదించమని ఈ సమయంలో ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడగా దయచేయమని. ఓ ప్రభువా, ఆదరించగా వేగముగా రండి. పితా, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ దీవెనలు పొందుతూ ఆ దీవెనల ద్వారా మనం ఇంకా గొప్పగా దీవెనలు పొందుతూ దీవెనలు పొందుదాం. ప్రభు యొక్క వాక్యం ద్వారా ఏప్రిల్ రాసిన లేఖ 5వ అధ్యాయం వచనాలు 13, 14. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకనూ మంచి చెడు యందు అనుభవం లేని బాలురే. అట్లుగాక బలమైన ఆహారం వయస్సులు కొరకైనది. వయస్సు మాపడం వలన మంచి చెడు యందు తారతమ్యములను గ్రహించుటకు అలవాటు పడిన వారు. ఇది ప్రభువు వాక్కు. ప్రియాదేవుని బిడ్డల, గొప్ప దేవుడు జీవించినటువంటి ఆ గొప్ప దేవుడు ఇంకా దీవించండి యేసయ్యా. లాస్య ప్రాయమందు వయసునందు పెరుగుతూ ఉండగా ఇంకా వారి తల్లిదండ్రులతో కూడా మనందరం ఇక్కడ దీవించమని ప్రార్థించుకున్నాము. మా జీవాధారమైన యేసయ్యా, మమ్మల్ని దీవించండి. మా జీవాధారమైన యేసయ్యా, మీరు సృష్టి ఎంతగానో అందంగా కలగజేసుకున్నా ఈ రజస్వల పేరిట సమయంలో ఈ బిడ్డల లాస్యను, కుటుంబ సభ్యులను అందరూ కూడా ప్రేమతో దీవించి కాచి కాపాడమని అందరూ మా జీవాధారమైన యేసయ్యా, మమ్మల్ని దీవించండి. మా జీవాధారమైన యేసయ్యా, ఈ బిడ్డ ప్రాయంలో పెరుగుతుండగా క్రమశిక్షణ యందు గౌరవ మర్యాదలు కలిగి ఈ రోజు వరుసడు వారి కుటుంబంలో గొప్ప దేవుడు చేసిన వీరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. రామకృష్ణ, భారతి కుమారి, రాసియా ప్రాయంలో వయసునది పెరుగుతూ ఉండగా సారీ ఫంక్షన్ సందర్భంగా దీవించమని, తోబుట్టువులు, బంధువులు, సుందర కుటుంబాన్ని కూడా ఆస్వాదించమని ఈ సమయంలో ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడగా దయచేయమని. ఓ ప్రభువా, ఆదరించగా వేగముగా రండి. పితా, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమున దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ దీవెనలు పొందుతూ ఆ దీవెనల ద్వారా మనం ఇంకా గొప్పగా దీవెనలు పొందుతూ దీవెనలు పొందుదాం. ప్రభు యొక్క వాక్యం ద్వారా ఏప్రిల్ రాసిన లేఖ 5వ అధ్యాయం వచనాలు 13, 14. ఎవరైనా పాలు త్రాగవలసి ఉన్నచో వారు ఇంకనూ మంచి చెడు యందు అనుభవం లేని బాలురే. అట్లుగాక బలమైన ఆహారం వయస్సులు కొరకైనది. వయస్సు మాపడం వలన మంచి చెడు యందు తారతమ్యములను గ్రహించుటకు అలవాటు పడిన వారు. ఇది ప్రభువు వాక్కు. ప్రియాదేవుని బిడ్డల, గొప్ప దేవుడు జీవించినటువంటి ఆ గొప్ప దేవుడు ఇంకా దీవించండి యేసయ్యా. లాస్య ప్రాయమందు వయసునందు పెరుగుతూ ఉండగా ఇంకా వారి తల్లిదండ్రులతో కూడా మనందరం ఇక్కడ దీవించమని ప్రార్థించుకున్నాము. మా జీవాధారమైన యేసయ్యా, మమ్మల్ని దీవించండి. మా జీవాధారమైన యేసయ్యా, మీరు సృష్టి ఎంతగానో అందంగా కలగజేసుకున్నా ఈ రజస్వల పేరిట సమయంలో ఈ బిడ్డల లాస్యను, కుటుంబ సభ్యులను అందరూ కూడా ప్రేమతో దీవించి కాచి కాపాడమని అందరూ మా జీవాధారమైన యేసయ్యా, మమ్మల్ని దీవించండి. మా జీవాధారమైన యేసయ్యా, ఈ బిడ్డ ప్రాయంలో పెరుగుతుండగా క్రమశిక్షణ యందు గౌరవ మర్యాదలు కలిగి